హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ సూజీ ఇడ్లీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ రవ్వ ఇడ్లీ అనేది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా సూజీ ఇడ్లీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ముందుగా వచ్చేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 కప్ పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పెరుగు అనేది పుల్లగా ఉన్నా తీయగా ఉన్నా పర్వాలేదండి. ఇలా 1.5 కప్ పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక 2 కప్స్ వరకు మనం ఉప్మా చేసుకుంటాం కదా, బొంబాయి రవ్వ, సన్న రవ్వ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం యాడ్ చేసిన తర్వాత రెండు కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు చూపించే విధంగా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చాలా గట్టిగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం జారుగా కలుపుకోవాలి. వాటర్ అనేది చూసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా వస్తుందండి, చూసారా? ఇప్పుడు ఒక 1/2 అవర్ అనేది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1/2 అవర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి మూత తీసి దీంట్లో వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా, రుచికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. ఇలా ఈ రెండు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి పోపు అనేది రెడీ చేసుకోవాలండి. పోపు కోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. మీ క్వాంటిటీ ప్రకారం మీరు ఇక్కడ ఆయిల్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు, ఒక 1/2 టీ స్పూన్ వచ్చి శనగపప్పు అనేది యాడ్ చేసుకుని ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ పోపును మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడానికి ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలండి. ఈ ఇడ్లీ ప్లేట్కి వచ్చేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇడ్లీ తీసేటప్పుడు ఇడ్లీ చాలా నీట్గా వస్తుందండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని మనం మామూలు ఇడ్లీ ఎలా వేసుకుంటామో కొద్దిగా గరిట సాయంతో ఇక్కడ నేను మీకు చూపించే విధంగా ప్లేట్లో మొత్తం ఇడ్లీ అనేది వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ప్లేన్ ఇడ్లీ చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఇడ్లీ వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకొని ఇంకో రకం ఇడ్లీ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో వచ్చేసి మనం ముందుగా పెట్టుకున్న పోపు మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పోపు పిండి కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో సగభాగాన్ని వేరే ఒక గిన్నెలోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపించే విధంగా కొద్దిగా పిండిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా సగం పిండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక భాగంలో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపించే విధంగా కొత్తిమీర, కొంచెం తురిమిన క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇడ్లీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఇడ్లీ ఎలా వేసుకున్నామో మళ్ళీ ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఈ ప్లేట్లో వేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ కూడా పక్కన పెట్టేసుకొని ఇందాక మనం సగభాగం పక్కన పెట్టేసుకున్న పిండిని తీసుకొని ఇందులో పాలకూర పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు పాలకూరని ఉడికించుకొని పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇలా పేస్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ తీసుకొని ఈ మిశ్రమాన్ని కూడా మనం ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. ఇడ్లీ ఎలా వేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా ఈ పిండిని కూడా అలానే వేసుకోవాలండి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి 3 రకాల ఇడ్లీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని స్ట్రీమ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించే విధంగా పొయ్యి మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. ఈ ఇడ్లీ పాత్రలో వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇడ్లీ స్టాండ్ని వచ్చేసి ఈ మధ్యలో స్టాండ్ మీద అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపించే విధంగా మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 15 మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి ఇందులోకి వెళ్ళి వెంటనే తీయకూడదండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఏంటంటే వాటర్ అనేది ఉండదు, లేకపోతే తడిగా ఉంటుంది. చూసారంటే ఎలా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం.
చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీగా ఈజీగా 3 రకాల రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇలా రెడీ చేసి పెట్టండి. ఎవరైనా బాగా ఇష్టపడతారు. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.